హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో జరిగిన హిందూ ధర్మ సమ్మేళనంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుడ్ల అంగడి మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మానికి సనాతన చరిత్ర ఉందని, పురాణాలు మరియు చారిత్రక విశ్లేషణల ద్వారా మనకు విలువైన సమాచారం అందిందన్నారు. సమాజంలో మార్పులను దృష్టిలో పెట్టుకుని ఐక్యత, నిజాయితీ, నిబద్ధతతో హిందూ ధర్మం గొప్ప వ్యవస్థగా నిలుస్తుందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఐక్యత భావనను పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు భక్తులు, నాయకులు పాల్గొన్నారు. దేశ పౌరులుగా ఒక ఐక్యతగా ముందుకు పోయే ఆలోచనతోటి నిర్వహిస్తున్న ఒక వ్యవస్థ అనవచ్చు, లేదా ఒక మార్గ నిర్దేశకులు అనొచ్చు, లేదా ఈ దేశ సమగ్రతను పరిరక్షించే, సనాతన ధర్మాన్ని పరిరక్షించే కార్యక్రమం అనొచ్చు. కొందరికి కొన్ని ఉన్నాయి అపోహలు, వాస్తవంగా నాకు కూడా ఉండే. క్రమశిక్షణతోటి ఆ 3 రోజులు కూడా నేను వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా పాటించడం జరిగింది. నేను అంతకుముందు అనుకునేవాడిని ఒక మతానికో ఒక వర్గానికో వ్యతిరేకమైన ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక ఆలోచన నాకుండే. వాస్తవం అది. ఎప్పుడైతే నేను 3 రోజులు మోహన్ భగత్ గారి యొక్క చేసినప్పుడు ఇది ఏ మతానికో ఏ వర్గం, ఆ ధర్మ పరిధిలో ఉన్న ఐక్యతాభావం కావచ్చు, సామాజిక సంస్కృతి బాధ్యతగా పనిచేస్తున్న ఒక వ్యవస్థతో పాటుగా వివిధ కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తున్న ఉన్నాయి.